చూడండి, యూజ్ ఆఫ్ ఏ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్స్. ఈ ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజ్ ఆఫ్ ఏ వి యూజ్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా మిగిలిన వాటి ముందనమాట. ఒకవేళ ఆ పదాల్లో ఏఈ ఐఓయు ఒకవేళ అవి వచ్చినా కూడా సౌండ్ ఏది రావాలి? కాన్సోనెంట్ సౌండ్ రావాలి. ఏఈ ఐఓయు సౌండ్ కాకుండా వేరే సౌండ్, అంటే ఆ నుండి అమ్మహ వరకు ఉన్న సౌండ్ కాకుండా వేరే సౌండ్ వస్తే వాటి ముందు మనం ఏ యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఏ పెన్, ఏ బుక్, ఏ ఫ్యాన్, ఏ కార్. ఇక్కడ చూడండి, పెన్ను, బుక్, ఫ్యాన్, కార్ ఇవన్నీ కూడా వేరే సౌండ్, కాన్సోనెంట్ సౌండ్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏ యూనివర్సిటీ, ఇక్కడ వాస్తవంగా యు ఎందులో ఉంది? ఓవెల్లో ఉంది. కానీ ఇక్కడ ఏమని పలుకుతుంది? యూనివర్సిటీ. ఈ యూగా పలుకుతుంది, కానీ ఇది ఆగా పలికితే దాని ముందు మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఏ యూనిఫామ్ అంటే యూ పలుకుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వన్ ఓఎన్ఈ వన్ అంటే ఓ ఎలా పలుకుతుంది? వాగా పలుకుతుంది. ఓ వాగా పలికినప్పుడు దాని ముందు మనం ఏమి యూజ్ చేయాలి? కాన్సోనెంట్ యూజ్ చేయాలి, అంటే దాని ముందు ఏ యూజ్ చేయాలన్నమాట. తర్వాత ఇంకోటి చూడండి, ఏ యూజ్ఫుల్ అంటే దాని ముందు కూడా అది ఏం పలుకుతుంది? అక్కడ ఉన్నది యూనే, కానీ యూ ఎలా పలుకుతుంది? యూగా పలుకుతుంది. అది యూ ఎప్పుడు ఎలా పలికితే దానికి ముందు కాన్సోనెంట్ ఇది ఓవెల్స్ యాన్ పెట్టాలి. అది ఆగా పలికితే అప్పుడు యాన్ పెట్టాలి, కానీ ఇక్కడ యూగా పలుకుతుంది. దీని ముందు కూడా ఏ అనే పెడతాం. అలాగే ఏ యూరోపియన్ ఈ ఉంది, అయినా సరే ఇక్కడ ఏం పలుకుతుంది? యూ పలుకుతుంది. అలాగే యూకలిప్టస్ ట్రీ అంటే ఇది కూడా ఇక్కడ ఉన్నదైతే ఈ ఉంది, యూ ఉంది, కానీ పలకడం మాత్రం యూ పలుకుతుంది. కాబట్టి వాటి ముందు కంపల్సరీగా ఏ మాత్రమే పెట్టాలి. యాన్ పెడితే తప్పు అవుతుంది. ఆ రకంగా తర్వాత చూడండి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. యూజ్ ఆఫ్ యాన్ బిఫోర్ ఓవెల్ సౌండ్. యూజ్ ఆఫ్ యాన్ ఎప్పుడు? బిఫోర్ ఓవెల్ సౌండ్ ముందు మనం దాన్ని యూజ్ చేయాలన్నమాట. ఓవెల్ సౌండ్కి ముందు మనం యాన్ యూజ్ చేయాలి. చూడండి, యాన్ ఆపిల్, యాన్ ఆంట్, యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఇంక్ పాట్ అట్లా అనమాట. అంటే చూడండి, ఇంక్ అంటే ఇవన్నీ కూడా ఓవెల్ సౌండ్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, యాన్ ఆనియన్, యాన్ ఆరెంజ్, యాన్ అన్సక్సెస్ఫుల్, యాన్ అంబ్రిల్లా. ఇలాంటి వాటి ముందు ఏదైతే ఓవెల్ సౌండ్ పలుకుతుందో దాని ముందు మనం ఆన్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ హెచ్ సైలెంట్ అన్నమాట. సైలెంట్ వర్డ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ HOUR. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ పైన అనుకున్న ప్రకారంగా ఏ పెన్ అంటే కాన్సనెంట్ అనేసరికి హెచ్ కాన్సనెంట్, కానీ ఇక్కడ సౌండ్ వచ్చేసి ఓవెల్ సౌండ్ వస్తుంది. యాన్ అవర్, యాన్ ఆనెస్ట్, యాన్ హానరబుల్, హానరబుల్ కాదు, ఆనరబుల్. తర్వాత యాన్ ఎయిర్ అంటే వారసుడు. ఈ రకంగా ఇవన్నీ కూడా ఓవెల్ సౌండ్ పలుకుతున్నాయి కాబట్టి ఇటు ముందు యాన్ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఏ వన్ ఐడ్ బెగ్గర్, ఒంటి కన్ను బెగ్గర్ అని. వన్ ఐడ్ అంటే ఈఓఈడ్ అంటే ఏ. వాస్తవంగా ఓ అనేది ఓవెల్, కానీ ఇక్కడ ఏ ఎందుకు పలుకుతున్నాం అంటే వా పలుకుతుంది. ఇందులో ఓలో వా పలుకుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, వన్ మ్యాన్ కమిషన్, అలాగే ₹1 కాయిన్. ఈ రకంగా ఏంటంటే మనకి ఓవెల్ సౌండ్ పలకాలి. ఓవెల్ అక్షరం ఉండటం కాదు, ఓవెల్ సౌండ్ పలకాలి. అది అక్కడ కాన్సనెంట్ ఉండి ఓవెల్ సౌండ్ పలికితే దాని ముందు కంపల్సరీగా యాన్ పెడతాం. సో ఈ రకంగా మనకి మనకేంటంటే ఇండిఫినిట్ ఆర్టికల్ గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఇండిఫినిట్ ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాం. చూడండి ఒకసారి మళ్ళీ. ఆర్టికల్స్ వచ్చేసి ఏ, యాన్, ది, ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అంటారు. వాటిలో ఈ ఆర్టికల్ని 2 భాగాలు విభజించారు. ఏంటవి? ఏ మరియు ఏ యాన్ ఒకటి, ది ఒకటి. అందులో ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ యాన్. ఈ ఇండిఫినిట్ ఆర్టికల్ ఇవి
ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి కానీ, ప్రత్యేకమైన ప్లేస్ గురించి కానీ, ప్రత్యేకమైన ఒక జంతువు గురించి కానీ దేని గురించి కూడా ఇది ప్రత్యేకంగా ఏమీ చెప్పదు. అయితే ఆల్ఫాబెట్ అనేది మనకి ఏంటంటే ఎన్ని రకాలు? ఆల్ఫాబెట్ అంటే ఏబి ఇంగ్లీష్ అక్షరం అనమాట, ఏ నుండి జెడ్ వరకు, వాటిని ఆల్ఫాబెట్స్ అంటారు. వాటిని 2 భాగాలుగా విభజించారనమాట. ఏంటవి? ఓవెల్స్, కాన్సనెంట్స్గా వాటిని విభజించడం అనేది జరిగిందనమాట. అది కాబట్టి తర్వాత వీటిలో మళ్ళీ ఏంటంటే ఏఈఐఓయు, ఏఈఐ వాటి ముందు యాన్ యూజ్ చేస్తారు, అలాగే ఓయు ముందు కూడా యాన్ యూజ్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో యాన్ యూజ్ చేయరు. అది ఏ సందర్భం అనేది ఇందాక చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే అది ఒక పదానికి ముందు, అది దాని ముందు హెచ్ ఉన్నా కూడా దాన్ని యాన్ యూజ్ చేయాలి. ఎందుకంటే హవర్ కాదు, అది అవర్ అని చదవాలి. అందులో ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి. అలాగే ఇక యూజ్ ఆఫ్ ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్. ఈ ఏ అనేది ఒక పదం రాసేటప్పుడు ఆ పదంలో ఫస్ట్ కాన్సనెంట్ ఉండి అది కూడా కాన్సనెంట్ సౌండ్ రావాలి. కాన్సనెంట్ ఉండి కాన్సనెంట్ సౌండ్ వస్తే దాన్ని ఆ పదాల ముందు ఏ యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉన్నాయి, వీటి ముందు ఏ పెట్టాం. ఎందుకని పెట్టామంటే ఇది యూ ఉన్నా కూడా ఇది కాన్సనెంట్ సౌండ్ పలుకుతుంది, ఓవెల్ సౌండ్ పలకట్లేదు, కాబట్టి ఇక్కడ ఏ పెట్టవలసి వచ్చిందనమాట. అలాగే యూజ్ ఆఫ్ యాన్ కూడా ఏంటి, ఒక పదానికి ముందు ఓవెల్ సౌండ్ పలకాలి. అక్కడ ఉన్న అక్షరం ఏదున్నా సరే ముందు అది ఓవెల్ సౌండ్ కనుక పలికితే దాని ముందు యాన్ యూజ్ చేస్తాం అనమాట. ఎన్ ఆపిల్, ఎన్ యాంట్, అలాగే an egg, an elephant, an inkpot, అలాగే an onion, an orange, unsuccessful, an umbrella. వీటి ముందు మనం కంపల్సరీగా యాన్ను యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓవెల్ సౌండ్ పలికాయి అనమాట. తర్వాత ఇది చూడండి ఒకసారి, హెచ్ సైలెంట్. హవర్, వాస్తవంగా హెచ్ ముందు కాబట్టి ఏ అవర్ అనాలి, కానీ కాదు. అక్కడ పలికేటప్పుడు మనం హవర్ అని చదవకూడదు, అవర్ అని చదవాలి. అలాగే ఆనెస్ట్, అలాగే హానరబుల్ అనకూడదు, ఆనరబుల్ సీఎం. అలాగే ఎయిర్ వారసుడు. అలాగే వన్ ఐడ్ బెగ్గర్, అలాగే 1 man కమిషన్, 1 రూపీ కాయిన్. ఈ రకంగా ఏంటంటే మనం ఈ ఆర్టికల్లో మొదటి పార్ట్ అయినటువంటి ఇండిఫినిట్ ఆర్టికల్ మనం చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.